మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. నిందితులిద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 7గురిని సిఐడి అరెస్ట్ చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, చాణక్య, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప, బాలాజీలను అరెస్ట్ చేసింది సిఐడి. శుక్రవారం రాత్రి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అలాగే జగన్ కు ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరి పాత్రపై కూడా రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ఏసీబీ పేర్కొనింది. అయితే పేర్కొని సిట్ కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొన్న అంశాలు చర్చగా మారాయని చెప్పుకోవచ్చు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, అలాగే పలువురు వ్యాపారులు, రాజకీయ నేతలు, బంధువులు కూడా ఉన్నారని చెప్పి కూడా సిట్ తేల్చింది. అయితే నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి సన్నిహితులు, అలాగే స్కామ్ లో వచ్చినటువంటి ముడుపులు వేరే వారికి బదిలీల్లో కీలక పాత్ర పోషించారని చెప్పి సిట్ చెప్పింది చార్జ్ షీట్ లో. అయితే ఇక ఆర్డర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో కూడా ఇతర నిందితులతో కలిసి ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అలాగే డిస్టిలరీస్ మద్యం సరఫరాల నుంచి ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేశారనేది రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. అయితే లిక్కర్ స్కామ్ లో A1 సన్నిహితుల నుంచి డబ్బులు వసూలు చేసి చివరికి ఎవరికి చేర్చాలో గుర్తించాల్సి వీరు ఆ పని చేశారని చెప్పి తెలుస్తోంది. అయితే దానిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిట్ రిమాండ్ రిపోర్ట్ లో తేల్చింది. అలాగే సిండికేట్ సభ్యుల సమావేశాల్లో పాల్గొని ముడుపులు సకాలంలో అందేలా చూశారు. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి, అలాగే A2 వాసుదేవరెడ్డి, A4 మిథున్ రెడ్డి, అలాగే A5 విజయసాయి రెడ్డి, A3 సత్యప్రసాద్లతో కలిసి అనేక సమావేశాల్లో ఈ ఇద్దరు కూడా పాల్గొన్నారనేది కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనింది. A1 రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి పదే వెళ్లి ముడుపుల వసూళ్లను పర్యవేక్షించారు. అలాగే ముడుపుల వసూళ్లకు వ్యవస్థ సృష్టించి దాన్ని నడిపించారనేది అభియోగంగా సిట్ చార్జ్ షీట్ లో పేర్కొనింది. అంతేకాదు ఆ ముడుపులు ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం ఇద్దరి దగ్గర ఉందని కూడా సిట్ పేర్కొంది. ముడుపుల డబ్బుతో ఖరీదైన ఆస్తులు, అలాగే కార్లు కూడా కొన్నారని సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో బయటకు వచ్చాయి. మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిట్ కోర్టుకు తెలిపింది. అయితే దీనికోసం ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలని కూడా సిట్ అధికారులు కోరారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కనీసం 7 రోజులు కస్టడీకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో కూడా సిట్ కోరింది. కాగా రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని నిన్న విచారణకు పిలిచి నిన్న సాయంత్రం అరెస్టు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసి రిమాండ్ కు పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఇంకా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కీలక వ్యక్తి ఎవరు, ఈ ముడుపులన్నీ కూడా ఎవరికి చేరాయి ఫైనల్ గా అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా సిట్ అధికారులు భావించిన నేపథ్యంలోనే కోర్టుకు ఈ ఛార్జ్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది. శివ, అయితే అంతా ఒక ఆసక్తి అయితే నెలకొంది. చివరికి ఈ విచారణ ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుతుందా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేటటువంటి ఊహాగానాలు ఎక్కువగా చెలగుతున్నటువంటి పరిస్థితి కదా. ఆ స్థాయి వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా? ఒకవేళ అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు ఏ మేరకు మారే అవకాశం ఉందనుకోవచ్చు రామచంద్ర? ఖచ్చితంగా ఈ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇప్పటికే వైసీపీ నాయకులు, అలాగే మాజీ మంత్రులు కూడా ఇప్పుడే చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక లింక్ పట్టుకొని ఆ లింక్ ద్వారా జగన్ కు సన్నిహితంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇందులో బలిపశువును చేసి ఆ తర్వాత ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇందులో కనీసం 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో
జైల్లో రిమాండ్ లో ఉంచితే కనీసం ఒక్క రోజు ఎక్కువైనా జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచడం కోసం కూటమి ప్రభుత్వం తెగ ప్రయత్నాలు చేస్తోందన్నది వైసీపీ నాయకుల వాదనగా కనిపిస్తుంది. మరి టీడీపీ నాయకులు మాత్రం తప్పు చేసినటువంటి వారిని ఎవరైనా వదిలేది లేదు. అందులో భాగంగానే సిట్టు దర్యాప్తు కొనసాగిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దొరికినటువంటి నిందితులందరూ కూడా అని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 1 సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారు. అప్పుడు ఆ పరిణామాలు ఎన్నికల ఇయర్ కాబట్టి చెప్పుకోవచ్చు. ఆ పరిణామాలు ఏం జరిగాయో మనం చూసాం. కాకపోతే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 1 సంవత్సరం గడుస్తుంది, ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేస్తే ఎలా ఉంటుందనేది కూడా రాజకీయ నాయకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. రాజకీయ నిపుణులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ అరెస్టు చేసి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఎటువంటి ప్రపంచం ఉందో అలాంటి ప్రపంచమే మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రపంచం మళ్ళీ చూస్తారని చెప్పి కూడా వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.